నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ టు సిటీ. ఈ రోజు వీడియోలో వెజిటేబుల్ పులావ్ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూద్దామండి. అప్పటికప్పుడు ఎంతమందికైనా ఈ వెజ్ రైస్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. రైస్ కుక్కర్లో టైం కూడా చాలా సేవ్ అవుతుంది. అంతేకాకుండా అడుగంటుతుంది, స్టవ్ ఆఫ్ చేయాలి అనే టెన్షన్ ఉండదు. ఇక్కడ నేను 1.5 కేజీ బియ్యం వేసి వెజ్ రైస్ చేశానండి. ముద్దలా కాకుండా చాలా పొడి పొడిగా వచ్చింది రైసు. వైట్ రైస్ చేసినంత ఈజీగా ఈ రైస్ని మనం రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్ కొలతలతో చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్ రైస్ చేయడానికి మనం మామూలుగా బియ్యం కడిగి రైస్ గిన్నెలో వేసుకొని దానికి సరిపడా ఎసరు పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని కుక్కర్ ఆన్ చేసుకోవాలండి. ఇక్కడ నేను పెద్ద గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం వేసానండి. అదే గ్లాస్తో 8 గ్లాసుల ఎసరు వేశాను. నేను పాత బియ్యం వేశాను. కొత్త రైస్ వేస్తే 1 గ్లాస్ ఎసరు తగ్గించుకోవచ్చు. ఇంకా వేస్తున్న వెజిటేబుల్ కూడా ఈ ఎసరులో ఉడకాలి కాబట్టి సరిపోతుంది. ఇవి 1.5 కేజీ రైసు. ఈ కుక్కర్ 2 కేజీల రైస్ ఉడికిస్తుందండి. అన్నం కుక్కర్లో ఉడికేంతలో స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడి అయిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 1 స్పూన్ షాజీరా, 6 దాకా యాలక్కలు, కొంచెం బిర్యానీ ఆకు, ఇంకా 6 పచ్చిమిర్చి మధ్యలోకి ఈ విధంగా 2గా కట్ చేసి వేసుకొని కొంచెం సేపు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత 3 మీడియం సైజ్ పొడవుగా కట్ చేసిన ఆనియన్ ముక్కలను వేసుకుని అవి కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. నా దగ్గర ఎండు పుదీనా ఉందండి, నేను వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న పుదీనా ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ముందుగా పచ్చి బఠానీలు వేస్తున్నాను. ఇంకా చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను, ఆలు ముక్కలను వేసుకోవాలి. అలాగే బీన్స్ ముక్కలను వేస్తున్నాను. ఈ వెజిటేబుల్ అన్నీ నేను 200 గ్రాముల చొప్పున వేస్తున్నానండి. వీటికి క్వాంటిటీ ఏం లేదు, ఎక్కువ తక్కువ ఎంతైనా వేసుకోవచ్చు. ఇంకా కాలీఫ్లవర్ ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు. ఇవన్నీ 2 నిమిషాల ఆయిల్లో వేగించిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 4 టమాటో ముక్కల్ని వేసుకొని కొంచెం మెత్తబడే వరకు వేయించాలి. టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం గరం మసాలా వేసుకుని కొంచెం కలిసేలాగా బాగా వేయించాలి. తర్వాత 1 టీ గ్లాస్ అన్ని నీళ్లు వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదండి. ఇవి రైస్తో పాటు రైస్ కుక్కర్లో ఉడికిపోతాయి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం పెరుగు వేసుకుని బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆపేసి ఈ వెజిటేబుల్ మిశ్రమాన్ని రైస్ కుక్కర్లో ఉడుకుతున్న అన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా అరచెక్క నిమ్మరసం పిండుకుని ఒకసారి కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. రైస్ అంతా పూర్తిగా ఉడికిన తర్వాత రైస్ కుక్కర్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందండి. మధ్యలో ఒకసారి మూత తీసి రైస్ని కలుపుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల్లో రైస్ మొత్తం ఉడికి కుక్కర్ ఆఫ్ అయిపోయిందండి. అంతేనండి, వేడివేడి వెజిటేబుల్ పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇంకా తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.